హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అన్న వ్లాగ్స్. మరొక వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఇట్లయితే బాగా కనిపిస్తుంది అనుకుంటా. యాక్చువల్గా ఈరోజు మళ్ళీ డౌన్ టౌన్ వచ్చా. మొన్న గిటార్ కొన్నాను అనమాట. ఆరిజోనా మ్యూజిక్ ప్రోలోనే గిటార్ కొన్నా. సో దాని స్ట్రింగ్ ఈ చలికి తెగిపోయింది. సర్లే అని చెప్పి స్ట్రింగ్ వేయడానికి వచ్చా. చలి అయితే బీభత్సంగా ఉంది, నోరు మొత్తం మూసుకుపోయింది. సో ఇంకా ఈ స్టోర్లో ఏమేమి ఉంటే మీకు కూడా చూపిస్తాను, ఆగండి. Repair tech, right? So you're on one vehicle, sure. It's pretty dope. Lost this string. డబ్బుల గురించి అడుగు. How much it costs? Well, if I just have a string, I'm not going to charge you. సో యాక్చువల్గా ఇప్పుడు ఆయన అడిగాను అనమాట, ఆ స్ట్రింగ్ ఫిక్స్ చేయండి అని అడిగితే ఆయన ఎంత అని అడిగా. అది కానీ నా దగ్గర ఉంటే నీకు ఫ్రీగా వేస్తానని చెప్పాడు. సో చూడాలి అది మనకి ఛార్జ్ పడిద్దో లేదో. సో ఇది గిటార్ స్టోర్ అనమాట, మన ఫ్లాగ్ స్టాఫ్ ప్లేస్ లో ఉన్న ఈ మ్యూజికల్ స్టోర్. వాళ్ళని అడిగి ఆ వీడియో తీసుకోమని చెప్పారు. సో ఇక్కడ రిపేర్ సెక్షన్ అనమాట. ఏమైనా రిపేర్స్ ఏమైనా కావాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కి ఈ సెక్షన్ లో చేస్తారు. సో ఇటు చూసుకుంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవన్నీ వీణలకి, గిటార్లకి, ఆ బోర్డింగ్ సంబంధించింది. జాజ్ ఉంది ఇక్కడ, డ్రమ్ కిట్స్ వాటికి సంబంధించినవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన నేర్చుకుంటున్నాడు, దగ్గర తీసుకురా. సో ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తున్నారు అనమాట. సో మీకు కావాలంటే డౌన్ టౌన్ ఇది చేతితో కొట్టేది అనమాట. చేతితో స్టిచ్ ఉంది. సో ఒకసారి మీకు చూపించాను కదా, అది క్లాసికల్ కి సంబంధించింది. ఓన్లీ మన ఇండియన్ కి సంబంధించిన మ్యూజిక్ కి సంబంధించిన కొంచెం హిమాలయ అటు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం మన అమెరికన్ వెస్ట్రన్ ఈస్టర్న్ ఏదైనా కొన్నా. సో ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను ఆగండి. ఇది డిజిటల్ జాజ్ అనమాట. మొత్తం అంతా డిజిటల్. ఇదైతే ఏదైతే ఉందో ఈ డ్రమ్ కిట్, ఇది నార్మల్ డ్రమ్ కిట్స్ అనమాట. ఇదేంటంటే డిజిటల్ కి సంబంధించింది. సో మొత్తం డిజిటల్స్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి కీబోర్డ్స్, ఈ పని చేయట్లేదు, అలా అందరు నొక్కేస్తారు కదా. సో మ్యూజిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ కీబోర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇది చూడండి, పిపి 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 పని నొక్కుతారు. సాక్సాఫోన్ ఇవన్నీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి దీని ప్రైస్ చూపిస్తా చూడండి మీకు. $2,550 మాత్రమే. చాలా చీప్. చాలా కష్టం. వైలెన్స్ కూడా ఉన్నాయి మీరు నేర్చుకోవాలంటే. అండ్ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఈ పక్కన చూడండి, మొత్తం ఇవన్నీ గిటార్స్ అనమాట. యూక్లేల్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, నాకైతే ఈ స్టోరీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఫస్ట్ ఈ బేస్ గిటార్స్ అనమాట. ఈ బేస్ గిటార్స్, సో బేస్ స్ట్రింగ్స్ వాటికి. ఇవన్నీ యూక్లేల్. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ గిటార్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎలక్ట్రిక్ గిటార్స్, రాక్ గిటార్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకు అన్నిటికంటే ఈ గిటార్ నచ్చింది, కొంచెం స్టైల్గా. సో ఇవన్నీ పైన ఉన్నాయన్నీ రాక్ గిటార్స్ అనమాట. ఇవన్నీ కింద. ఓకే, దీని ప్రైస్ చూపిస్తాను చూడండి మీకు ఒక దానికి. ఇది జస్ట్ 500 మాత్రమే. ఇది 500. అండ్ ఈ గిటార్ ప్రైస్ చూస్తాను చూడండి. దీని ప్రైస్ ఎంత ఉంది అంటే దీని మీద ప్రైస్ పెట్టలేదు, ప్రైస్ ట్యాక్స్. ఇది 200. ప్రైజెస్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, చాలా చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇవి బ్రాండ్స్ కాదనమాట, నార్మల్ చైనా బ్రాండ్స్, ఒరిజినల్ బ్రాండ్స్ లేవు. సో ఇక్కడ నుంచి ఎకోస్టిక్ స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ ఎకోస్టిక్ గిటార్స్ అనమాట. సెమీ ఎకోస్టిక్,
నేనైతే మొన్న క్లాసికల్ గిటార్ తీసుకున్నా. సో అంటే క్లాసికల్ గిటార్కి దీనికి తేడా ఏంటంటే స్టీల్ స్ట్రింగ్స్ నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి అంతే. సింపుల్గా ఇది చూడండి బేస్ గిటార్. బాబా దీని ట్యాగ్ పెట్టలేదు. ఇక్కడ అన్నీ చూడండి బేస్ గిటార్స్ ఇవన్నీ. అసలు నాకైతే ఒక కొత్త వరల్డ్లోకి వచ్చినట్టుంది. ఇది ఎంత అనుకుంటున్నావు? $1,500. $300. You could have taken this కదా then. బేస్ గిటార్ మనకి ఇది న్యాచురల్గా పట్టుకుని నాకు ఇష్టమైన గిటార్. చాలా బరువు ఉంటుంది అనమాట ఇది. దీనికి ఏంటంటే మనం ఆ గిటార్లు అయితే వెయిట్ లెస్ ఉంటాయి కాబట్టి లెవెల్ ప్లే చేయవచ్చు. అలాగా దీనికి బెల్ట్ ఉండాలి. బెల్ట్ వేసుకుని ఈ పక్కన అని అంటారు. ఇది 300 అంటే చాలా తక్కువే. చాలా బాగుంది స్పీకర్. ఇంకేం గిటార్ ఇది కూడా బాగుంది గిటార్. కాకపోతే ఇది చాలా వెయిట్స్ వచ్చింది. ఇంకొకటి మన గిటార్ అక్కడ ఏమవుతుంది అని చెప్తాం. సో లోపల ఆయన ప్లే చేస్తున్నాడు. గిటార్ క్లాసెస్ ఉంటాయి. ఆయన ప్లే చేస్తున్నాడు. సో ఇంకా లోపల ఆయన ప్లే చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఇవన్నీ నేను తీసుకున్న క్లాసికల్ గిటార్స్ అనమాట. ఇవన్నీ నైలాన్ స్ట్రింగ్స్ తో తయారు చేస్తారు వీటిని. సో అది ఒక బాగుంది. సో ఇంకా ఈ గిటార్స్ అన్ని. సో ఇక్కడ స్పీకర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ గిటార్ జాక్స్ కనెక్ట్ చేసుకుని స్పీకర్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే ఆల్ గుడ్. సో మనది ఏమైపోతుంది చూద్దాం పద. ఈ గిటార్ Sleepy. ఇది 150. నా ఇంట్లో ఉంది అట్లాంటిది. నువ్వు ఎందుకు తీసుకోలేదు ఇలాంటిది? యమహా బ్రాండ్ తెలుసు. కాకపోతే ఇదేంటంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది అనమాట. నీకు అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది హ్యాండ్ కి. ఇదేంటంటే కొంచెం టైట్ అయిపోతాయి. అవైతే నీకు ఎలా పడితే అలా తిప్పుకోవచ్చు. కొంచెం బాగుంటుంది. శ్రీవల్లి వీడియో తీస్తే నాకు భయం ఏంటంటే సో మనం ఈలోపు స్టోర్ మొత్తం తిరిగి వచ్చేస్తే ఆయన ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ గిటార్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ గిటార్ బ్యాగ్స్, ఈ బ్యాగ్ ప్రైస్ చూస్తే గిటార్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇదైతే 140 అలా లైక్. ఎందుకంటే కేసెస్ అనేది చాలా గట్టిగా ఉంటాయి. ఈ కిందకి అన్ని చూసుకుంటే ఇంకా వాసిపోతాయి. గిటార్ కంటే దాని కాస్ట్ ఎక్కువ. ఆయన చేతి మీద చూడండి. What is this? What's that? So this Shiva. Right? Shiva. Yeah, ఆయన చూడండి. So how did you get to know about Shiva? What's that? How did you get to know about Shiva? College. College? Yeah. Where did you study? Like Arizona State University. Okay. Do you have some Indian friends or something? What's that? Do you have some Indian friends or something? I do. I have some in-laws who are Indian. Oh, that's so nice. And that's how you came to know about Shiva? Not really. I took a class on world religion, and I was just absolutely fascinated with the artwork and the architecture, and it's a place I always wanted to travel. So what made you, like, you know, get a There's a tattoo? lot more than Shiva. So I have Shiva. I have some Egyptian things and some Mexican things, and you know, Okay. it's a lot of stuff. It was when I was when I was younger, I thought that was very cool. I probably wouldn't have done it
now. I mean, I was very interested, but I just knew people who were good at doing tattoos, so they asked me what I wanted, and I came up with all this. So. But in India. I haven't been to India. I have some family who is Indian though, and so they're in Miami. That's where they live. Yeah, but Miami. yeah, their last name is Sarkar. Okay. Yeah, and I have some nephews, and my uncle is sort of by marriage, you know. But yeah. So what is Shiva for you? Well, I like the representation of like the destroyer and the creator all in one thing, you know. The master of the ego and stuff like that. So it's very, you know, very interesting for me. But I love the artwork mainly, and just how old everything is, you know. Yes. It's like it's something that goes unbroken. True. For so far away, you know. So as far as time goes, so I just think that it's fascinating. Thank you. That was amazing. Yeah. Yeah. How much it costs? Oh, it's no charge. You're good. Yeah, you're okay. సో ఇంకా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్. సో ఫైనల్ గా ఫ్రీగా అయితే చేశారనమాట. ఇంకా మనోడు లోపల దడేలు అని కొట్టేస్తా ఉంటాడు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే ష్యూర్. సో ఇంకా ఆయన కూడా మమ్మల్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేయమని అడిగాడు. నేను తీసుకున్న గిటార్ అయితే 300 అనుకుంటా, నాకు తెలిసి 300 350 లోపు పడింది. 300 to 350 లోపు పడింది అనమాట. మిగతా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నేనైతే యమహా తీసుకున్నాను. నాకు ఇండియాలో లైక్ ఎప్పటి నుంచో యమహా తీసుకుంటే, ఎందుకంటే తీసుకుంటే ఒక స్టాండర్డ్ వన్ తీసుకోవాలని తీసుకున్నాను అనమాట. అది రీసెంట్గా చేద్దామంటే టైం దొరక్క వ్లాగ్ చేయలేకపోయాను దాని మీద. సో ఇప్పుడు ఏమైందంటే చలికి ఏమైపోతాయి అంటే స్ట్రింగ్స్ తెగిపోతాయి. సో అలా ఒక స్ట్రింగ్ తెగిపోయింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా. సో ఈరోజు టైం కుదిరింది, ఇంక వచ్చాను అనమాట. ఎంత డబ్బులు తీసుకుంటారని కొంచెం టెన్షన్గా ఉంది. నేను అప్రాక్స్ ఎంత పెట్టుకున్నానంటే లైక్ ఒక $10 to $15 అనుకున్నా. ఎందుకంటే దానికంటే ఎక్కువ అవ్వదు. ఎందుకంటే ఓవరాల్ స్ట్రింగ్స్ అన్నీ కలిపి $14 అంత పడింది. సో అలాంటప్పుడు వేసినందుకు ఛార్జ్ అన్నీ కలిపి ఒక స్ట్రింగ్ తెగిపోయింది కాబట్టి ఇంకా ఒక $10 to $15 అవుతామో అనుకున్నా. సో ఆయన లక్కీగా ఏంటంటే నా దగ్గర స్ట్రింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా, నా దగ్గర ఏమైనా స్ట్రింగ్స్ ఉంటే నేను వేస్తాను అన్నాడు. లక్కీలీ స్ట్రింగ్ దొరికింది, వేసాడు. ఫ్రీగా అయిపోయింది అనమాట. అమ్మయ్య, ఏం ఖర్చు లేకుండా. సో కంజూస్ కాదు. సో ఇలాంటి టైంలో కంజూస్ అని వీళ్ళు పీసినారు అని తిట్టుకుంటారు, కానీ ప్రతి డాలర్ ఇంపార్టెంటే. అలానే ఎంజాయ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో ఎప్పటి నుంచో నేను ఇక్కడ కనిపిస్తుంది చూసారా క్రిస్టల్ మ్యాజిక్ అని, దాంట్లోకి వెళ్ళాలి, బ్లాగ్ చేయాలనుకుంటున్నా. టైం అయితే కుదరట్లేదు. దాంట్లో లోపల అయితే అద్దరిపోయే లైక్ విజువల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏంటి అయ్యి ఐటమ్స్ అదిరిపోతాయి అని చూపిస్తా. ఎప్పుడన్నా కుదిరినప్పుడు చూపిస్తానులే. సో కుక్ వస్తుంది అనమాట. శ్రీవల్కి కుక్ అంటే భయం అని అనుకుంటున్నారేమో. చూసారా అక్కడ కుక్ వస్తే ఇక్కడ ఆగిపోయింది. ఒకరోజు శ్రీవల్లిని అడిగా, శ్రీవల్లిని కుక్ అంటే భయం అంటే, చిచ్చి లేదు వచ్చి పడిపోతుంది. సో అందుకని కుక్ అక్కడ వస్తే అక్కడ ఆగిపోయింది అనమాట. సో ఇంకా ఇంతే, ఇంకా బ్యాక్ టు హోమ్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ చిన్న బ్లాగ్, మినీ బ్లాగ్ ఎందుకు పెట్టానంటే లైక్ మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యూజిక్ లవర్స్ ఉంటారో, మీరు కూడా మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి అనమాట. హాఫ్ అన్ అవర్ రోజుగా అంటే హాఫ్ అన్ అవర్ దే చార్జ్ $30 డేకి. హాఫ్ అన్ అవర్ కి ఆ టైం పీరియడ్ ఆఫ్ 30 minutes కి నేను చార్జ్ $30. సో హాఫ్ అన్ అవర్ కి $30. ఓకే, ఒక నిమిషానికి $1 చార్జ్ చేస్తున్నారంట. 30 minutes కి $30 లాగా చార్జ్ చేస్తారు. అది ఏం ఇన్స్ట్రుమెంట్ అయినా? అంటే ఓన్లీ డ్రమ్స్ అండ్ గిటార్ ఉంది ఇక్కడ అయితే. ఓకే, ఓన్లీ డ్రమ్స్ అండ్ గిటారే ఉన్నాయంట. అవునా? ఓకే, ఓన్లీ డ్రమ్స్ అండ్ గిటారే ఉన్నాయి. సో వాళ్ళు ఏదో ఐడి ఇచ్చారు, నేను అక్కడ లైక్ ఐడి కార్డ్ ఇచ్చారనమాట. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాళ్ళు కాల్ చేయండి, వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. శ్రీవల్లి తొందరలో వైలెన్ కొంటుంది అన్నమాట, బాగిస్తుంది వైలెన్. సో ఇంకా వైలెన్ కొనుక్కుందండి. సో ఆ కార్డ్ అయితే మీకు పెడతాను, దానిలో చూడండి, ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. సో ఇంతే అనమాట బ్లాగ్.
మీకు నచ్చిందని ఆశిస్తా ఉన్నాను. మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటే డౌన్ టౌన్ లో దొరికింది, అక్కడ మీరు ఖచ్చితంగా సింపుల్ గా మీకు దొరికింది అనమాట. వాళ్ళ నెంబర్ ఉంది, వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. సో ఇంతే వ్లాగ్, ఇంక ఇటు నుంచి ఇంటికే. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చల్లి